ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. తన నమ్మకం అదేనన్నారు. అత్యధిక ఎంపీ స్థానాలు కూడా తమ పార్టీ తమ కూటమే కైవసం చేసుకుంటుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తర భారతదేశాలు బీజేపీ తిరుగులేని శక్తి. ఈసారి తూర్పు దక్షిణ భారతాల్లో సైతం అధిక స్థానాలు గెలుస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల తుదిదశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఆంగ్ల వార్తా ఛానల్ అయినటువంటి ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా కలిసి ఉన్న తూర్పు జోన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో కూడిన దక్షిణ భారతాన ఎక్కువ సీట్లు గెలుచుకున్న అతిపెద్ద పార్టీగా ఉంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మా కూటమి అధికారంలోకి రాబోతుంది. అక్కడ 25 ఎంపీ స్థానాలు అత్యధికంగా గెలుచుకుంటాం. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు వస్తాయని ఆశిస్తున్నాం. బెంగాల్లో 42 స్థానాలకు 24 నుంచి 30 మధ్య గెలుస్తాం. ఒరిస్సాలో 21లో 17 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్కడ 147 అసెంబ్లీ స్థానాలకు 75 సాధిస్తామని వెల్లడించారు. ఈసారి 400కి పైనే అనేది ఒట్టి నినాదమా లేక వాస్తవాల ఆధారంగా వేసిన అంచనానా అని ప్రశ్నిస్తే, నరేంద్ర మోడీ సారథ్యంలో 2014 సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని నినాదం ఇచ్చినప్పుడు ఇది సాధ్యం కాదని ఢిల్లీలోని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పారు. కానీ బీజేపీ ఆధిక్యం సాధించిందని అమిత్ షా గుర్తు చేశారు. అట్లాగే 2019లో 300+ నినాదం ఇచ్చినప్పుడు కూడా వారు జరిగే పని కాదన్నారు. మేము సంపూర్ణ మెజార్టీ సాధించాం, ఈసారి 400 పైనే సాధిస్తామన్న వాళ్ళు కుదరదంటున్నారు. అయితే మేము సాధించబోతున్నాం. సదరు విశ్లేషకులు వచ్చే ఎన్నికల్లో అయినా మమ్మల్ని నమ్ముతారని భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎప్పటికీ వెంటాడుతుందని షా చెప్పుకొచ్చారు. ప్రజలు ఆయన చూసినప్పుడల్లా వాళ్ళకి భారీ లెక్కర సీసా కనిపిస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఈ నెల 25న పోలింగ్ జరిగిన ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలను బీజేపీ భారీ మెజార్టీతో గెలుచుకుంటుందని ఆప్ ఖాతా తెరవదని చెప్పారు. ఈ స్కామ్లో కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం, సుప్రీంకోర్టు జూన్ 2 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.